అందరికీ నమస్కారము. నేను మీ పల్లెటూరు సీనుని. నేను ఈరోజు చెప్పబోయేటటువంటి అంశం మోత మోగించిన మోంతా తుఫాను. అంతుచిక్కనటువంటి మోంతా తుఫాను యొక్క విషాదగాథ. ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను సుదీర్ఘ ప్రయాణం చేసి ఆంధ్రాకు చేరుకునేటటువంటి మార్గంలో ఎంతోమంది యొక్క ఆలోచనలను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ దాటాల్సిన చోట దాటకుండా అందరికీ కనులు కప్పేసి ఎక్కడో అంతర్వేది దగ్గర ఓడల రేవు అనే ఒకటువంటి ప్రదేశం చోట ఈ తుఫాను తీరాన్ని తాకింది. కానీ అన్ని తుఫాన్లలాగా ఈ తుఫాను మాత్రం కాస్త భిన్నంగా దాని ప్రయాణం కొనసాగింది. ఏంటి ఆ భిన్నమైనటువంటి వాతావరణం, ఏంటి ఆ భిన్నమైనటువంటి మార్గం అని మనం బాగా ఆలోచన చేసినట్లయితే, ఓడల రేవు దగ్గర తీరాన్ని తాకినటువంటి తుఫాను అందరూ కూడా ఆంధ్రావనిలో ఉండేటటువంటి అశేష ప్రజానీకం అందరూ కూడా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 20 నుంచి 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా తీరం దగ్గర కేవలము 70-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులను వీస్తూ తుంపర వర్షాన్ని మాత్రమే కురిపిస్తూ దాటింది. ఇక్కడొక మరొక ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం అదేమిటంటే తుఫాను తీరం దాటే సమయంలో, తుఫాను భూభాగాన్ని తాకేటటువంటి సమయంలో గాలులు, వర్షాలు విపరీతంగా ఉంటాయి. కానీ గాలులు మాత్రమే వీస్తూ వర్షాలు లేవు. అయితే ఆంధ్ర ప్రభుత్వము ఏర్పాట్లు బాగా చేసుకుందనేమో, ప్రకృతికి కూడా బాగా తెలుసేమో, అందుకే వర్షం లేకోకుండా కేవలం గాలులను మాత్రమే ప్రసరిస్తూ తీరం దాటిన చోట దగ్గర నుంచి 100 కిలోమీటర్లు తర్వాత విపరీతమైనటువంటి వర్షాలను కురిపించడం జరిగింది. అది తెలంగాణలో వరంగల్, ఖమ్మము, నల్గొండ ఈ ప్రాంతాలను ముంచెత్తుతూ దాటింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ఒంగోలు ఈ 2 ప్రాంతాలను కకావికలం చేసేసింది. అంటే ఐఎండి అంచనాలను తలకిందులు చేసింది. ఎంతోమంది ఆంధ్ర వెదర్మ్యాన్లు ఉన్నా కూడా ఆ ఆంధ్ర వెదర్మ్యాన్ల యొక్క ఆలోచనలను కూడా తలకిందులు చేసింది. అయితే నాని అనే ఒక వెదర్మ్యాన్ గారు ఒక అంశం చెప్పారు. తీరం దాటాల్సినటువంటి చోట వర్షాలు ఉండవు, నెల్లూరు వైపుగా వర్షాలు బాగా పడతాయని చెప్పారు. దీనిని బట్టి ఆ నాని వెదర్మ్యాన్ గారు ఎలా చెప్పగలిగారో కానీ చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగానే నెల్లూరు వైపుగా, ఒంగోలు వైపుగా మోంతా తుఫాను తన మోతను మోగించుకుంటూ నా ప్రతాపం ఇదే అంటూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. మోత మోగించడం అంటే ఇదేనా అన్న విధంగా మోత మోగించింది. ఊర్లను, బీళ్లను అన్నింటినీ ఏకం చేసింది. ఎంతోమంది రైతుల యొక్క ఆశలను అడియాశలు చేసింది. ఎంతోమందిని తనలో కలిపేసుకుంది. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు ఏమీ ఎరగనటువంటి రైతులను సైతం తనలో కలిపేసుకుంటూ చావు కబురు చల్లగా చెప్పేసి తెలంగాణ వైపుకు తగ్గేదే లేదంటూ ఛత్తీస్గఢ్ వైపు చిన్నగా సాగిపోయినటువంటి మోంతా తుఫాను ప్రయాణము ఎంతోమందికి విషాద గాథను మిగిల్చి వెళ్ళిపోయింది అని ఈరోజు నేను చెబుతున్నాను.